358 రక్షణ నొసగడు యేసుని ప్రేమను లక్ష్యము చేయము ఓ ప్రియుడా. రక్షణ నొసగడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ప్రియుడా. అక్షయ రాజ్యము నీయను వచ్చిన రక్షకుండగుము ఓ ప్రియుడా. రక్షణ రాజ్యము నీయను వచ్చిన రక్షకం పొగడు స్నేహితుడా. లక్ష్యము చేయుము ప్రియుడా. పాపపు ప్రేమల్ విడువక నిలచి పాపము చెందెదవు నరుడా. పాపపు ప్రేమల్ విడువక నిలచి పాపము చెందెదవు నరుడా. పాపిని కావను ప్రేమ స్వరూపుడు శాపమును చెన్ కల్వరిలో. పాపిని
నిజ ప్రేమాదరణల్ ఘనదని కులమత గ్రోర్య కులను మానవు నిజ ప్రేమాదరణల్ నిన్నిలను నన్ను నిలచుని నిత్యం ఎల్లుగా బంధు ప్రభు ప్రేమల్ ఎన్నిలను నన్ను నిలచుని నిత్యం ఎల్లుగా బంధు ప్రభు ప్రేమల్ రక్షణ నొసగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా తండ్రి కుమార దండిగా నెరవేర్చుచు ఘనులు తండ్రి కుమార శుద్ధాత్మల చేత నెరవేర్చుచు ఘనులు ఎందరు నీగిరి పొందను మకుటం పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయా ఎందరు నీగి పొందను మకుటం పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయా రక్షణను సగిడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా రక్షణను సగిడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా అక్షయ రాజ్యము నీయను వచ్చిన దాక్షకున్ బొగడు స్నేహితుడా అక్షయ రాజ్యము నీయను వచ్చిన దాక్షకున్ బొగడు స్నేహితుడా రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా రక్షణను సగెడు యేసుని ప్రేమ లక్ష్యము చేయుము ప్రియుడా వార్డ్ సంఖ్య 370 యువ పుస్తకాల్లో 367 యేసు లేనిచో పాపకరి యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు లోకము నాలుగు దినముల నటని నికరముగా దేవరికి లోకము నాలుగు దినముల నటని నికరముగా దేవరికి దారిని దాపి తిరిగేదవేళ
వలు వేలాడే పాపిని రక్షించుటకు పాట్లు పడి తన రక్తముని కాచి పాట్లు పడి తన రక్తము కాచి పాపపు ముళ్ళను విరచి కడకి లోకము వదలెదవు. యేసులేని పాపికాశ్రయమే లేదు. యేసులేని పాపికాశ్రయమే లేదు. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలిచెను, ప్రియుడా త్వరపడి రాము. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలిచెను, ప్రియుడా త్వరపడి రాము. ఆయన యందు నమ్మికయుంచిన ఆయనే నీ శరణగును, కడకి లోకము వదలెదవు. యేసులేని పాపికాశ్రయమే. యేసులేని బైబిల్ కోరస్ పాడుతున్నాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His Lord divine. Every promise in the book is mine. ఈ లైట్లు వెళ్ళాను, పెద్ద లైట్లు కనపడడం. ప్రార్థన చేస్తాం.
ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గనపరచడానికి కృప ఇచ్చారు. తిరిగి వాక్య ధ్యానములో నీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఈ దాసుని గొంతు కూడా తాకండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. నిన్ను సేవించే దశలో మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం. జారిపోయే స్వభావం నుండి తప్పించండి, కృంగే స్వభావం నుండి తప్పించండి. ఈ రక్త ప్రోక్షణలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. ఇంకా రావాల్సిన వారిని త్వరగా నడిపించిన మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. చదవండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దేశం వల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనానో నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం చదువుకున్న ఈ భాగం ఇది చివరి సంఘం. మనం 7 సంఘాల గురించి మనం చదువుకుంటూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. మొట్టమొదట ఎఫెసు సంఘము, రెండవది స్మర్ణ సంఘము, మూడవది పెర్గము సంఘము, తయతేరా సంఘము, సార్దీస్ సంఘం, ఫిలదెల్ఫియా సంఘము, తర్వాత చివరగా లవోదికయ సంఘం. 7 సంఘాలు. అంటే దేవుని యొక్క ఏర్పాటులో దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు తన ఎదుట నిలబడేటువంటి ప్రజలు, సంఘం అంటే ప్రజలు, తన ఎదుట నిలబడేవారు ఎట్లుండాలా అని ఒక్కొక్క సంఘాన్ని తీసుకొని ఆ సంఘంలో ఉన్న ప్రజలకు మరి సంఘ దూత ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు మనం అన్నీ కూడా ధ్యానించాం. మొట్టమొదట సంఘానికి తాను ప్రత్యక్షపరచుకొనుట, తాను ఎవరో నేనెవరిని అని సంఘము తెలుసుకున్నట్లుగా దేవుడు బయలుపరుచుకొనుట. తర్వాత సంఘములో నీ క్రియలన్నీ నేను ఎరుగుదును అంటే
అన్నీ కూడా నేను మీ క్రియలన్నీ కూడా ఎరిగినటువంటి వాడను. నా సన్నిధిలో ఉండి మీరు ఎవరు కూడా తప్పించుకోనలేరు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు తినుట, త్రాగుట సమస్తమును నేను ఎరిగినటువంటి వాడనుగా ఉన్నాను. తర్వాత సంఘాన్ని మెచ్చుకుంటూ వచ్చాడు. సంఘంలో మెచ్చుకునేటువంటి మరి క్రియలు ఉన్నప్పుడు మెచ్చుకుంటూ వచ్చాడు. ఒకవేళ అక్కడ తప్పు ఉంటే తప్పు చూపిస్తూ వచ్చాడు. తప్పును సరిచేసుకోవడానికి కూడా తరుణం ఇస్తూ వచ్చాడు. అది ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఏమిటంటే, మనకు తరుణం ఇవ్వకుండానే మనకు శిక్ష వస్తే, మనకు అవకాశం లేకుండానే, పశ్చాత్తాప పడకుండానే మనకు శిక్ష వచ్చిందనుకోండి. మనం తప్పు చేశాము, తప్పు చేస్తే తప్పుకేముంది? శిక్ష ఉంది. అది శిక్ష ఉంది అని చెప్పి, అది శిక్ష ఉందని చెప్పి సరి చేసుకోవడానికి, మారు మనస్సు పొందడానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? అవకాశం ఇస్తూ వచ్చాడు. నీవు దేవుని మాటలు విని మారు మనసు పొందితే నీకు బహుమానము అన్నాడు. మారు మనసు పొందకుండా అట్లాగే ఉంటే, కఠినమైనటువంటి హృదయంలో ఉంటే నీకు ఏముంది? శిక్ష. అది ఇది మనం ప్రతి సంఘములో మనం ధ్యానించాం. అన్ని సంఘాల్లో కూడా మనం చూస్తే ప్రతి సంఘంలో కూడా మారు మనసు పొందు. అయితే కొన్ని సంఘాల్లో మారు మనస్సు అవసరం లేని సంఘాలు కూడా మనం ధ్యానించాం. కనుక ఎక్కువగా మనం చూస్తే మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, మీ తప్పులు సరిచేసుకోండి, మీ పొరపాట్లు సరిచేసుకోండి అనేటువంటి మాటలు ఎక్కువగా వింటూ వచ్చాం. ఇది నెలలో కూడా మనం కూడా ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్నాం. మనం దేవుని ప్రజలము, దేవుని రాకడ కొరకైన ప్రజలం. అదే మన యొక్క నిరీక్షణ ఏమిటి? ఈ లోకంలో జీవించాలని కాదు, ఈ లోకంలో బ్రతకాలనేది కాదు. బ్రతికినాం, ఇంతవరకు బ్రతికినాం. ఇంకా ఏమైపోయింది? లోకము విడిచేటువంటి సమయం వచ్చింది. వయస్సు కూడా దాటిపోయింది. కనుక మనము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతలో ఆయన ఎదుట మనము నిలవబడడానికి మనము సిద్ధపాటు. అది ఎందుకు మనం బైబిల్ స్టడీకి వస్తున్నాము అంటే సిద్ధపాటు. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన వాళ్ళే. తప్పు చేయని వారు ఉన్నారా? తప్పు చేయని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రీతిలో పొరపాట్లు చేసినటువంటి వాళ్ళే. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. తప్పును సరి చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు, చక్కబరుస్తున్నాడు. ఆయన పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణతలోనికి రావాల. ఇంకా ఆయన సారూప్యములోనికి మనము రావాల. ఆయన స్వరూపం ఎటువంటి స్వరూపము? ఆ స్వరూపములోనికి మనము మార్చబడాలి. మన స్వరూపం పోవాల. మన స్వరూపంలో ఏముంది? పాపం ఉంది. ఈ శరీరంలో ఏముంది? పాపం ఉంది. ఆయన శరీరంలో పాపము లేదు. కనుక ఆయన సారూప్యములోనికి మనము మార్చబడాలి. సారూప్యంలోనికి మార్చబడ్డ కొరకే మనము ఈ విధంగా దేవుని వాక్యం వినుట కొరకే దేవుని సన్నిధికి వస్తున్నాం. కనుక మనం చదువుకున్న భాగంలో చూస్తే లవోదికయ సంఘము. ఈ లవోదికయ సంఘాన్ని గురించిన భౌతిక చరిత్ర ఏముంది? సంఘం అంటే ఈ పట్టణము లవోదికయ అనేటువంటి ఈ పట్టణము చిన్న ఆసియాకు పశ్చిమ ప్రదేశమందు ప్రవహించు త్రైకస్ చిన్న నది ఒడ్డున కట్టబడినది. త్రైకస్ అనేటువంటి చిన్న
నది ఒడ్డున కట్టబడినటువంటి పట్టణం. మళ్ళీ చెప్తాను. ఈ లవోదికయ అనేటువంటి ఈ పట్టణము చిన్న ఆసియాలో పశ్చిమ ప్రదేశమందు ప్రవహించేటువంటి లైకస్ అను చిన్న నది ఒడ్డున కట్టబడింది. నది ఒడ్డున కట్టబడింది కనుక మరి అన్ని వ్యాపారాలు కూడా బాగా జరగవచ్చు. ఈ పట్టణము క్రీస్తుకు పూర్వము 3వ శతాబ్దమందు 2వ అంతియొక్కస్ మహారాజు వలన స్థాపించబడింది. చరిత్రలో మనం చూస్తే ఈ పట్టణము అంటే లవోదికయ పట్టణము క్రీస్తుకు పూర్వము 3వ శతాబ్దమందు 2వ అంతియొక్కస్ మహారాజు వలన స్థాపింపబడింది. ఈ ఊరివారు రోమా పట్టణము నూలు వడికి అమ్ముచుండిరి అంటాడు. అంటే నూలు వడికే వాళ్ళు తెలుసు కదా. నూలు అంటే నూలు అమ్మి వాళ్ళు బ్రతికేటువంటి వారు. అంటే నూలు అమ్ముతారు, దానివల్ల వారు మరి జీవిస్తారు. వైద్యులు చెవుల వ్యాధులను స్వస్థపరచు మందులను తయారు చేయుచుండిరి. కంటి నివారణ మందులు తయారు చేయుట. ఇక్కడ చూస్తే చెవుల మందులు, చెవు నొప్పులు అవి వస్తాయి కదా, వాటికి మందులు, తర్వాత కన్ను సంబంధించినటువంటి మందులు తయారు చేస్తారు. మంచి తయారు చేసి అమ్మి వారు జీవిస్తూ ఉంటారు. అంటే బాగా స్థిరమైనటువంటి వారు. వ్యాపారం జరుగుతుంది. పన్నులు లేకుండా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అయితే వాళ్లకు ఏమున్నాయి? పనులు ఉన్నాయి. నూలు నడుపుతారు. తర్వాత ఈ చెవికి సంబంధించినటువంటి మందులు తయారు చేస్తారు. తర్వాత కంటికి సంబంధించినటువంటి మందులు తయారు చేసి అమ్మి వాళ్ళు బాగా సౌఖ్యంగా ఉండేటువంటి వాళ్ళు. అయితే క్రీస్తు శకము 60వ సంవత్సరమున సంభవించిన భూకంపం వలన ఈ పట్టణం అంతా కూడా శిథిలం అయిపోయింది అంటాడు. బాగున్నటువంటి ఈ పట్టణానికి భూకంపం వచ్చింది. ఎక్కువగా ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి. భూకంపాలు వస్తే అంతే, ఊడ్చుకుపోయినట్టే. ఏముంది? ఇల్లు పడిపోతే ఏముంది? ఏమి కూడా ఉండదు అసలు. అంతా ఏమైపోయింది అంటే మంచి పట్టణము, బాగా సౌఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? శిథిలమైపోయినటువంటి వారుగా ఉంటారు. తిరిగి ఆ పట్టణం కట్టబడింది, కానీ అది మహమ్మదీల స్వాధీనంలోనికి వచ్చింది. అయితే ఇప్పటికి కూడా అది ఎట్లా ఉంది అంటే అది పాడుబడినటువంటి ఊరుగా ఉంది. మంచి పట్టణమే, అయితే కలిగిన భూకంపం వలన అది ఎలా ఉందండి? పాడుబడినటువంటి పట్టణముగా ఉంది. దాన్ని మహమ్మదీయుల యొక్క స్వాధీనంలో ఉన్నది అని చరిత్ర తెలిసింది. ఇక్కడ ఈ పట్టణంలో, లవోదికయ ఈ పట్టణంలో పౌలు గారి సహచరుడైనటువంటి ఎపఫ్రా దీన్ని సంఘాన్ని కట్టాడు. అక్కడ సంఘం. ఇంతవరకు నేను చెప్పింది పట్టణం. ఆ పట్టణంలో సంఘం. ఈ గుంతపల్లె ఉంది. గుంతపల్లె వేరు, గుంతపల్లెలోని సంఘము వేరు. అట్లా ఇక్కడ సంఘము ఎట్లా గుంతపల్లె సంఘము శేభా మందిరం అనేది ఉందో అట్లాగే అక్కడ కూడా లవోదికయలో ఏముంది? సంఘము. దాన్ని ఎవరు కట్టారంటే పౌలు గారి సహచరుడైనటువంటి ఎపఫ్రా కట్టాడు. ఇది చరిత్ర, భౌతికమైనటువంటి చరిత్ర. ఇంకా మనం చదువుకున్నటువంటి భాగంలో చూస్తే లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. మొట్టమొదట దూత ద్వారా సంఘము. డైరెక్ట్గా ప్రజలకు చెప్పలే, డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడలే. మొట్టమొదట సంఘపు దూతకు అంటే సేవకుడు అనుకుందాం. సేవకునికి చెప్పి మళ్ళీ సేవకుడు మళ్ళీ ఏం చెప్పాలా? సంఘానికి తెలియచేయాల. అంటే చెప్పే మాటలు సేవకునికి వర్తిస్తాయి, సంఘానికి వర్తిస్తాయి. సేవకుడు సరి చేసుకోవాలా, సంఘము సరి చేసుకోవాలా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఏమని తాను బయలుపరుచుకుంటున్నాడు?
ఏమని బయలుపరుచుకుంటున్నాడు, ఇక్కడ అన్ని చోట్ల మనము ఆయన ఎట్లా బయలుపరుచుకుంటున్నాడు అనేది మనం వింటూ వచ్చాం. ఎఫెసీ సంఘానికి ఎలా బయలుపరుచుకున్నాడు ఊరికే నేను చదువుతాను. ఎఫెసీ సంఘానికి ఎలా బయలుపరుచుకున్నాడు? 2వ అధ్యాయం 1వ వచనంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. అంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు. తర్వాత స్మరణలో ఉన్నటువంటి సంఘంకు ఎట్లా బయలుపరుచుకున్నాడు అంటే, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా. అట్లా మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, మృతుడయ్యాడు కానీ తిరిగి బ్రతికినటువంటి వాడు, సజీవుడు. ఆయన మృతుడు కాదు. మన దేవుడు మృతుడు కాదు, మన దేవుడు సజీవుడు. అంటే మొదటివాడు కడపటివాడు మృతుడయ్యాడు. ఎందుకు మృతుడయ్యాడు? మన కోసం మృతుడయ్యాడు. మనలను బ్రతికించుట కొరకే, మనలందరినీ కూడా బ్రతికించుట కొరకే ఆయన మృతుడయ్యాడు. మనలను సజీవులుగా చేయట కొరకే లేచాడు. అది ఆయన లేచినటువంటి వాడు. తర్వాత పెర్గము సంఘానికి చూస్తే వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ అంటాడు వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. 2 అంచులు గల ఖడ్గం. అదే దీనికి 2 అంచులు ఖడ్గం అంటే 2 దిక్కుల పదునుంది. 2 దిక్కుల పదును గలవాడు. ఇట్లా కత్తిపోతే కొన్నిసార్లు ఒకే దిక్కు పదును ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు చెప్తున్నారు అంటే, వాడి అయినటువంటి 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేమనగా. తర్వాత తొయతేరలో ఉన్న సంగమునకు ఏం చెప్పాడు? అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. అది ఇక్కడ దేవుని కుమారుడు ఎట్లున్నాడు? ఆయన కన్నులు ఎలా ఉన్నాయి? అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు. అపరంజి అంటే ఏమి? బంగారును పోలినటువంటి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమన్నా. ఇక్కడ ఏముంది? దేవుని కుమారుడు. తర్వాత సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఎలా బయలుపరుచుకుంటున్నాడు అంటే, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. తర్వాత దేవుని 7 ఆత్మలు గలవాడు. చూడండి, సంపూర్ణంగా దేవుని యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు శరీరముగా నివసిస్తున్నది అని మనం అక్కడ చదువుకుంటూ వచ్చాం. కనుక ఇక్కడ 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. తర్వాత ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన ఎట్లా బయలుపరుచుకున్నాడంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమో. కొంచెం ముందరమ్మా, కొంచెం ముందుకు రండి. మీరు ముందుకు కూర్చోండి. సరే, ఇక్కడ ఏం రాయబడింది? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా. ఎవడు వేయలేడు అంటే ఆయన వేస్తే ఎవడు వేయలేడు. ఎవడు వేయలేకుండా వేయువాడును, ఎవడు తీయకుండా వేయువాడును. ఎవరు కూడా తీయలేరు. ఆయన వేస్తే ఎవరు కూడా తీయలేరు. వాడును సత్వ స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. అది పరిశుద్ధుడు చెప్పేటువంటి సంగతులు తను బయలుపరుచుకుంటున్నాడు సంఘానికి. తను బయలుపడి నేను ఎవరిని అనుకుంటున్నారు? నేను ఎవరిని? సామాన్యుని నేను కాను. ఓ సో అని మనం ఎట్లా చెప్పుకుంటామో సంఘానికి, అట్లాగా సంఘానికి ప్రభు ఆయన చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 14వ వచనంలో 3వ అధ్యాయం 14 లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, ఆమెనను వాడును నమ్మకమైన సత్య సాక్షియు
దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, ఇక్కడ 3 మాటలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఏమిటి? ఆమేన్ అనువాడు. ఆమేన్. ఆమేన్ అంటే ఏమి? ఆ? అవునుగాక. అది ఆమేన్ అంటే అవునుగాక. ఆమేన్ అనువాడు చెప్పు సంగతులేమనగా. ఆమేన్ అన్న మాట అంటే మనము ప్రార్థన చేసామనుకోండి. ఇప్పుడు ఎవరన్నా ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన అయిపోయినాక ఏమంటాము? ఆమేన్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఆమె ఏ ప్రార్థన అయితే చేసిందో ఆ ప్రార్థనలో నీవు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏకీభవిస్తున్నావు. అది ఆ ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తున్నావు. అవును, ఆమె చేసే ప్రార్థన నిజమే, నా భారమే, నాకు కూడా ఉంది ప్రభువా అంటే బలపరచడం. ఆ ప్రార్థన అందుకే సంఘ ప్రార్థన అంటాం. సంఘ ప్రార్థన సొంతంగా చేసుకునే ప్రార్థన, ఒక్కరం చేసుకునే ప్రార్థనలో బలం లేదని కాదు, బలం ఉంటుంది. అయితే ఎక్కువగా సంఘ ప్రార్థన ఒక 10 మంది కలిసేటువంటి చేసే ప్రార్థన. 10 మంది ఎస్ అంటారు, అవును. 10 మంది అవును, అవును ప్రభా, ఈ అవసరత ఎక్కర, ఈ సోదరి ప్రార్థన చేస్తూ ఉంది, సోదరుడు ప్రార్థన చేస్తున్నాడు అని నీవు దానిని ఏకీవించాలి. అయితే ఒకటి ప్రమాదం ఏమిటంటే అన్నిటికీ ఆమేనని చెప్పకూడదు. అన్నిటికీ ఆమేనని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు చెప్పండి? మనం ఇంకా ఎవరైనా కానీ ఆ ప్రార్థన ఇన్నా వినకపోయినా లాస్ట్లో ఏమంటాము? కొందరు వినరు ప్రార్థన వినకపోయినా లాస్ట్లోగా ఆమెతో ఆమేన్. నువ్వు దేనికి ఏకీవిస్తున్నావు? ఇది చాలా ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనలో నీవు ఏకీవించాలా. అది బాగా వినండి, చాలా మంచి మాట. దేవుని కొరకై చేసేటువంటి ప్రార్థన, మంచి కొరకై మంచి ఉంది, చెడు ఉంది, పవిత్రత ఉంది, అపవిత్రత ఉంది, 2 ఉన్నాయి. మంచి చెడులు అన్నది, వెలుగు ఉంది, చీకటి ఉంది. అట్లా లోకంలో ఒకటే కాదు, ఒకటేసారికి ఆమేన్ అంటే సరిపోలే. దానికి ఎట్లుందంటే మంచికి మనము ఏం చేయాలా? ఆమేన్ అనాలి మంచిగా. అప్పుడు దానికి బలం. ఒక ఆమె చెడు దానికి చేసింది అనుకోండి, నువ్వు దానికి ఆమేన్ అంటే ఏమని అర్థం? ఏకీపించినావు. నీకు అర్థమవుతుంది ఆమె ప్రార్థన చేస్తా. అందుకే ప్రార్థన చేసేటప్పుడు వినాలా అనేది. ఎవరైనా, నేను ప్రార్థన చేసినా, బ్రదర్స్ ప్రార్థన చేసినా, నువ్వు చేసినా, మోకరించి ఉంటున్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ప్రార్థన. అవును, ఇది ఇది నిజమైందా, ఇది మోసకరమైందా, దేనికి చేస్తున్నాడు, దేనికి చేస్తున్నాడు? ప్రభుకి ఇష్టమైన ప్రార్థన, ప్రభుకి ఇష్టం కాని ప్రార్థన. ఇది దేవునికి ఇష్టమైందా కాదా? ఇది పవిత్రమైందా కాదా? ఇది అపవిత్రమైందా? ఇది ఏమిటి అనేది నీకు తెలుస్తుంది. దేవుని ఆత్మ నీకు తెలియపరుస్తుంది. దేవుని ఆత్మ నీకు తెలియపరుస్తుంది. తెలియపరిచినప్పుడు నువ్వేం చేయాలా? అది అతను ఒక ఉద్రేకంతో ఏదో చేస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు దాంట్లో ఏకీవించకూడదు. చెడుని గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సేవకుడు ఇట్టటోడు, వాళ్ళు ఇట్టటోళ్ళు, ఇట్టోడు, ప్రభా వాడిని చంపేయి, వాడిని నాశనం చేయి అని చేస్తారు కొందరు. నువ్వు కూడా ఆమెన్ అన్నావు అనుకో, ఏమని అర్థం? నువ్వు కూడా ఆమెన్ అంటే నువ్వు కూడా చంపు ప్రభా ఎన్ను, ఆమెను చంపు అని అట్లా కొందరు చేస్తారు. కొందరు ప్రార్థన భలే చేస్తారు, భలే. అసలు ఇది ప్రార్థన కాదు, రాళ్ళెచ్చు అంటారు అందరూ. కొందరు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థనలో చెప్పండి, రాళ్ళేస్తారు భయంకరంగా. నీకు సరిపోలేదనుకో, నాకు ఎవరన్నా సరిపోలేదనుకో, ఇంకా నేను ప్రార్థన చేయబడితే ఇంకా అదే ఇంకా అట్లా ప్రభా, ఇట్లా ప్రభా, అట్లా చేశారు, ఇట్లా చేశారు, వాడిని చంపు ప్రభా, వానికి ఏం లేకుండా చేయి ప్రభా
అది ప్రభా ఇది ప్రభా అన్నప్పుడు నువ్వు కూడా ఆమేన్ అనేవనుకో, నువ్వు కూడా దాంట్లో ఆ పాపంలో ఏకీవించు. అందుకే ప్రార్థన బాగా వినాల. ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థన. ప్రభా సోదరి కొరకై ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంగా ఉంది, ఆమె కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం చేయండి, ఆమేన్. నువ్వు ఏకీవించినట్లు మంచి మంచి ప్రార్థన, మంచి ప్రార్థన. ఫలాని బ్రదరు ఆయనకు రక్షణ లేదు ప్రభా, రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాను అంటే అది మంచి కొరకే. వారిని సంపు ప్రభువా, వారిని పాడు చేయి ప్రభా, ఆ కుటుంబం పాడైపోవాలి ప్రభా, నేలమట్టం కావాలా అని చేస్తారు, చేసేవాళ్ళు ఉండరు. అది చేసినప్పుడు నువ్వు ఏం చేయాలా? ఆమెను అనకూడదు. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడికి మనకు వివేచన ఇచ్చాడు. అందుకే దేనికంటే దానికి ఆమేన్. కొందరు నిద్రపోతా లేచి ఆమేన్ అంటారు. కనుక ఆమేన్ అన్నవాడు చెప్పు సంగతులేమనగా ఆమేన్. ఆమేన్ అంటే అవునుగాక. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా మనకు చేయవాడు, అవును, ఎస్, దీన్ని చేసేటువంటి వాడు. ఆమేన్ అంటే చాలా చాలా మంచిదన్నమాట. అది చాలా దైవికంగా మనం చూస్తే ఆమేన్ అంటున్నావు అంటే దేవుని కార్యాలను బలపరుస్తున్నావు అన్నమాట, దాంట్లో ఏకీభవిస్తున్నావు, దృఢపరుస్తున్నావు. అవును, నాకు కూడా ఇందులో హక్కు ఉంది. అందుకే ఏకీభవించిన ప్రార్థన అది చాలా బలమైందంట. ఏకీవించడం అంటే ఇప్పుడు మనము ఎంతమంది ఉన్నాం? ఒక 10 మంది ఉన్నాం అనుకోండి. మనం 10 మంది ఉన్నాం. ప్రార్థన స్టార్ట్ చేశారు, వినోదే స్టార్ట్ చేశాడు అనుకోండి. వినోద్ స్టార్ట్ చేసిండు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తా అంటే మనం అందరం ఏం చేయాలా? ఏం చేయాలా? ఆయన ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో దాని మీద మనము ఏం చేయాలా? మనస్సు ఉంచాల. మనస్సు ఉంచితే మనం కూడా ఊగుతూ ఉండాల. ఊగాలంటే ఊగమని కాదు, అంటే లోపల ఆత్మ, అవును ప్రభా సోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, నా భారం కూడా ఇదే. నువ్వు కూడా వీలైతే ఆ మాటలు గట్టిగా కాదు, నీ పెదాల్లోనే ఉచ్చరించుకుంటూ ఉండాల, చేయాల. అంటే ఈ 10 మంది మనస్సులు ఒక్కటి కావాల. ఒక్కటైతే దానికి ఏముంది? బలం ఉంది. 10 మంది వన్నెస్ అంటారు, ఏకీభవించి ప్రార్థన. మనం ఏం చేస్తాం? ప్రార్థన అంటేనే సంఘాల్లో మనం చూస్తాం, ప్రార్థన అంటేనే బయటికి పోతారు, బయట వ్యవహారం చేస్తూ అంటారు, మాట్లాడుతూ అంటారు, అసలు వంట చేస్తూ అంటారు. నాకు అవన్నీ ఇష్టంలే. నేను బెతెస్తాలో ఉన్నప్పుడు 9 పాట అయిపోయేకల్లా భోజనం రెడీ అయి ఉండాలి. పాట అయిపోయేకల్లా రెడీగా ఉండాలి. పాట అయిపోయినప్పుడు నేను చెప్తా, తలిపేసేయి, భోజనానికి తలిపేసేయి. చాలా నేర్పించాను, తలిపేసేయి భోజనము. ఇంకా పై కొందరు లేటుగా వస్తారు పల్లెల నుంచి, టిఫిన్ కూడా ఎంతవరకు అంతవరకే తినాలా. మళ్ళీ 10 గంటలకు వచ్చి నాకు భోజనం పెట్టు అంటే కుదరదు. అట్లా చేశాను. 10 గంటలకు దానికి బీగం వేసేస్తారు, వంట రూమ్కు బీగం వేస్తారు. అంటే ఎందుకు? ఆరాధన అంటేనే సినిమా హాల్లో విశ్రాంతి అంటే ఏం చేస్తారు చెప్పరే? విశ్రాంతి ఏంది? అదేనా? విరామము అంటారు. కొడతారే అందరు బయటికి పోయి పాస్ పోతారు, పోయిట్సాలు. అట్లా ఆరాధన చేస్తామంటే అందరు బయటే. ఎక్కడైనా బయటికి పోయినా, వృద్ధాప్యంలో కానీ ఏదైనా బయటికి పోయినా ఏం చేయాలా? మళ్ళీ ముగించుకుని రావాలా. తర్వాత ఇంకా కొంచెం మనం వీలైనంత వరకు ప్రార్థనకు వచ్చే లోపల అన్నీ సరి చేసుకొచ్చుకోవాలి. అన్ని పనులన్నీ కూడా అయ్యేగిన మనకు శారీరకంగా బలహీనతలు ఉంటాయి కదా, అన్నీ ముగించుకొని సామాన్యంగా
మనము బయటికి పోకూడదు. సామాన్యంగా మనము బయటికి పోకూడదు. వీలైనంత వరకు మనము, అందుకే నేనేం చెప్తుంటాను, మీరు గమనించారు, చిన్నపిల్లలు చేసుకుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఏం మీరు చూడండి, నేను చెప్పేవన్నీ మంచియా చెడ్డయా? నేను మంచి చెప్తున్నా చెడ్డ చెప్తున్నానా? మంచి చెప్తున్నా. పిల్లలు చేసుకుంటారు, తెచ్చుకో, మంచిదే. ప్రార్థనకు తీసుకురాకూడదు. ప్రార్థన సమయంలో చిన్నపిల్లలను తీసుకురాకూడదు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అంతే కదా, మనకు వన్నెస్ రాదు, నువ్వు ఏకీవించలేవు. ఊరికి వచ్చిపోతే ఏం మేలు? అంతేనా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీవించాలి. మనం ఏకీవించి ప్రార్థన చేస్తే అపోస్తుల కార్యం చూడండి. ఆ? 24 14 వచ్చు, 24 వచ్చిన. అది కాదు, 4వ అధ్యాయం 4వ అధ్యాయము 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండి, అంత ఒక్కటే. ఏక హృదయము, ఏకాత్మ. ఇంకా నాదనేది లేదు, నీదనేది లేదు. అందరు వారి ఆస్తులన్నీ ఒక చోట పెట్టారు. ఇప్పుడు కష్టం లేదు, వారి ఆస్తులన్నీ ఒక చోట పెట్టారు. వారు ప్రార్థన చేయుచుండగా, 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. వారు కూడిన చోటు ఏమైంది? కంపిస్తూ ఉంది. అంటే ఆ వన్నెస్లో అంత బలం ఉంది. అవును ప్రభా. కొంతమంది ప్రార్థన సమయంలో కొన్ని చూస్తూ ఉంటాం, కొన్ని సంఘాల్లో ఊగుతూ ఉంటారు. ఇంకా ప్రార్థనలో ఏం చేస్తూ ఉంటారు? ఊగుతూ ఉంటారు. అది వేరు, ఆ ప్రత్యక్షత వేరు, మన ప్రత్యక్షత వేరు. ఊగుతూ ఉంటారు, అంతా ఉండాలి. ఏదో వచ్చినాం పోయినాం అనేది కాదు. ప్రార్థనలో సాధించాల, అది ప్రార్థనలో సాధించాలి. వన్నెస్, ఏకాగ్రత అనేది రావాలి. కనుక ఆమెన్ అనేటువంటి మాట, ఆమెన్ అంటే అర్థమేమిటి? అవునుగాక, కలుగాక. మన దేవుడు ఆమెన్ అనువాడు. తర్వాత రెండవ మాట ఏముంది? నమ్మకమైనటువంటి వాడు, నమ్మకమైన సత్యసాక్షి. ఆయన నమ్మకమైనటువంటి వాడు అని మనం చూస్తున్నాం. నమ్మకమైన సత్యసాక్షి, నమ్మకస్తుడు. నమ్మిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలా? ఆయనే ఏం చేస్తాడు? మన భారమంతా ఆయనే భరిస్తాడు. మనకు ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా కూడా ఏం చేయాలా? ఆయనే నమ్మకమైనటువంటి వాడు. ఆయనే మనలను ఏం చేస్తాడు? కాపాడతాడు. పేతురు చెరసాలలో వేయబడిను, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థించి. పేతురు చెరసాలలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? పేతురు చెరసాలలో సంఖ్యల మధ్య ఉన్నాడు.
సైనికులు ఉన్నారు, సంఖ్యలు ఉన్నాయి, చెరసాల లోపల గడియబడింది. ఏం చేస్తున్నాడు? రేపు పొద్దున ఆయన తీసుకుపోయి ఆయన తల ఖండించాల, శిరచ్ఛేదం చేయడానికి తీసుకుపోయారు. రేపు పొద్దున తీసుకోవాలంటే ఈయన చెరసాలలో ఉన్నాడు. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు పేతురు అంటే నిద్రపోతా అన్నాడు. ఏం చేస్తాడమ్మా? నిద్ర వస్తుందా? చెప్పండి. రేపు నీ తలకాయ తీస్తారంటే నిద్ర వస్తుందా? చెప్పండి. రాదు. అసలు ఏమిటి రేపు ఏమన్నా పలానోడు వస్తాడంట నీ మీదికి అంటేనే ఇంకా ఎంత వాడిని పిలుచుకొని వీడిని పిలుచుకొని భద్రబస్తు చేసుకొని మనము ఉంటాం. అయితే ఎందుకు? ఆయన నమ్మాడు. ఎవరు నమ్మాడు? నమ్మకమైన సత్యసాక్షి అంటే నమ్మకమైనటువంటి ప్రభువును నమ్మాడు, విశ్వసించాడు. నాకేం జరిగినా పర్లేదు, నాకేం కష్టం వచ్చినా పర్లేదు, నా తల తీసినా పర్లేదు అని చల్లగా నిద్రపోతా అంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు దూతను పంపించాడు. చూడండి, ఆయన నమ్మదగినవాడు. అది ఆయన నమ్మదగినవాడు కనుక ఏం చేశాడు? తన దూతను పంపించాడు. దూత వచ్చింది, ఆయన అంతా అతను తీసుకుపోయి అన్నీ ఊడిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాల ఆ ద్వారాలు కూడా తెరవబడ్డాయి. ఆంచి బయటకు వచ్చాడు, చెప్పులు వేసుకున్నాడు. ఆయన బయట వదిలేసి వెళ్ళిపోయింది. అది ఎట్లుందంటే కలలాగా ఉంది, ఆయనకు కలలాగా ఉంది. ఇప్పుడు చూసి ఆండడు బయట ఉండడు, చెరసాలలో ఉండవలసినటువంటి వాడిని. ఎందుకైనా నమ్మదగినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి వాడు. మనము ఇక్కడ కూడా వాక్యం కూడా అట్లే ఉంది. ఆవుగింజంత విశ్వాసం అంటే ఈ కొండ పెకలించబడి సముద్రంలో పడమంటే పడుతుందంట. ఆవుగింజంత విశ్వాసం. మీ నిశ్చయముగా చెప్తున్నాను, శిష్యులతో అంటాడు, నిశ్చయముగా చెప్తున్నాను, మీకు అసాధ్యమైనది ఏది లేదు. నిశ్చయముగా మీరు ఏం చేస్తే, మీరు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, మీరు శపిస్తే శాపం, అంతటి అధికారం దేవుని నమ్మిన ప్రజలకు ఇచ్చాడు. మనకంతటి అధికారం గలవారం మనం అంతే. అయితే మనకేం లేదు, అస్సలు లేదు, ఆ విశ్వాసం లేదు, సందేహం. అందరికీ ఈనాడు సాతాను ఏం చేస్తుంది? మనకు సందేహాన్ని కలిగేస్తూ ఉంది. నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం, దేవుడు ఈ పని చేస్తాడా అని. మనం నమ్మాలా, అంతే, విశ్వాసం ఉంచాలి, దేవుడు సహాయము చేస్తాడు. చూడండి, వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం మన దేవుడు ఎట్లున్నాడు అంటే, యెషయా గ్రంథం 49:16. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను. చూడు, నువ్వేమనుకుంటున్నావు? 14 వచ్చినాడు. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అనుకుంటా. మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందరికీ వస్తాయి, నాకు కూడా వస్తాయి, మీకే కాదు, అందరికీ వస్తాయి. అప్పుడు ఏమనుకుంటాం? సాతాను ఏం చెప్తుంది? ఎక్కడబ్బా, యాడ ఇంకా ఏమి దేవుడు? యోబు భార్య అనేది ఏమన్నది? ఇంకేం దేవుడాయా, అంత అయిపోయా. ఏమైపోయింది? ఆస్తిపాయా. చూడండి, ఒకే దినములో మొత్తము ఊడ్చిపెట్టుకుపోయింది, మొత్తం అన్నీ పోయినాయి. 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజు చచ్చిపోయారు.
తర్వాత ఏమైంది, అతనుకున్న ఆస్తు అంతా కూడా ఒంటెలు, గొర్రెలు, గాడిదలు అన్నీ ఏటు జడు అన్నీ పోయినాయి. ఒక్కడే మిగిలిపోయాడు. ఆమె అంటుంది, ఏందయ్యా ఇంకేంది దేవుడు, ఇంకేంది దేవుడు. చదువుదాం ఆ మాట. యోబు గ్రంథం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణముక. ఇంకేందయ్యా, ఇంత జరిగిన తర్వాత ఇంకా ఏమి. చూడండి, మనకు కూడా కొన్ని పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఇంకేముందిలే బాపా, మళ్ళీ మోతి స్థానానికి బా, మళ్ళీ మోతికి స్థానానికి బా అని ఏం చేస్తుంది, సాతాను మనలను అట్లాగా నడిపిస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడు, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కాను. అంటే మనం ఎక్కడున్నట్లు, ఆయన అరచేతిలో మనము ఉన్నాం. అరచేతిలో చెక్కాడు. మన పేర్లన్నీ అరచేతిలో, ఆయన అరచేతిలో చెక్కున్నాడు. చెయ్యి ఎప్పుడు ఏం చేస్తుంటాడు, చూసుకుంటూ ఉంటాడు చేతులు. అంటే దాని అర్థం ఏమిటి, మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఏం అవసరం. చూడండి, పేతురును చూశాడు, చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు పేతురికి ఏం అవసరం, చెరసాల నుండి బయటపడాలా, తన ప్రాణం రక్షించాలా. దూతకు ఆజ్ఞ. దానియేలు ఎక్కడున్నాడు, చెరసాల్లో ఉన్నాడు. దానియేలు బంధించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సింహభవనంలో వేయబడ్డాడు. సింహాలన్నిటికీ ఆజ్ఞాపించాలా, దూతలకు ఆజ్ఞాపించాడు. ఆ సింహాలన్నీ నోరు మూసేటట్లు చేశాడు. అగ్నిగుండంలో షడ్రకు, మేషకు అగ్నిగుండం ఉండరు, వారు కాలకుండా కాపాడాల. ఇట్లా ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం, అరచేతుల దగ్గర, వెరీ నియర్, చాలా ప్రభుకు సమీపస్థులంగా. అందుకే చూడుమో నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కాను, భయపడాకు. మనం అన్నీ చెప్తాం, బాగా చెప్తాం, కానీ మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం, నమ్మిక ఉంచలేకపోతున్నాం. నిజంగా మనం నమ్మిక ఉంచిన వారం అయితే గొప్ప కార్యాలు జరుగుతాయి సంఘం ద్వారా. నేను చెప్పగలను, నేను నా జీవితంలో నేను అనుభవించాను. ఇప్పుడు కొంచెం ఈ వయసులో కొంచెం బలహీనపడ్డాను. ఇప్పుడు ఈ వయసులో నేను కొంచెం బలహీనపడ్డాను, కానీ వాస్తవంగా నేను బాగా యవన దశలో ఉన్నప్పుడు బాగా ప్రభు కొరకై బాగా జీవించాను, ప్రయాసపడ్డాను. దేవుడు నాకు అన్నీ కూడా ఉంచాడు, వాటన్నిటినీ ఉంచాడు. నమ్మకంలో నా ప్రభు సాయం చేస్తాడు. ఎన్ని ఆపదలు తప్పించాడంటే అన్ని ఆపదల నుంచి నన్ను తప్పించాడు. ఈనాడు ఇంకా రేపు జూలై 15కి 74 వస్తాయి. ఈ నెల 15వ తేదీకి 73 అయిపోయి 74 వస్తాయి. ఈ 74లో కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, ఆశ్చర్యంగా కాపాడుతూనే ఉన్నాడు. అన్ని నడుములన్నీ నొప్పులే, అటు కదిలితే నొప్పి, ఇటు కదిలితే నొప్పి. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు, వాక్యం ఇస్తానన్నాడు. పాటలు అప్పుడు చక్కగా పాడేవాడిని, ఇప్పుడు పాట పాడడానికి గొంతు రావడంలే. అయినప్పటికీ వీటన్నిటిలో దేవుడు ఏం చేస్తున్నాడు, నేనున్నాను, నమ్మదగినటువంటి దేవుడు. చూడు ఓ అగస్టిన్, చూడు, నువ్వేమనుకుంటున్నావు, ఇదో నువ్వు నా చేతిలో ఉండవు. అట్లా మనమందరం, నేనే కాదు మీరందరూ కూడా ఎక్కడున్నారు, ఆయన అరచేతిలో ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట చూస్తే 46:6 యెషయా గ్రంథము 46:6. వచనం చదవండి.
ఆ, కాదమ్మా, ముదిమి వచ్చు వరకు 4 వచనం. ఆ పైన చదవమ్మా, 3 వచనం నుండి. ఆ, 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 ఆ. నేనే నేనే ఈ మాట ఎంతవరకు? ఉదయం వచ్చే వరకు అంతే. వృద్ధాప్యం అయిపోయింది, దగ్గరకు వచ్చింది. ఆ, మనకు వయసు దాటిపోతున్నామంటే దాని అర్థం ఏమిటి? సమాధికి ఏమవుతున్నాం? దగ్గర అవుతున్నాం. సమాధికి దగ్గర, ఈ లోకం విడిచిపెట్టడానికి మనము దగ్గర అవుతున్నాం. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అదే ఇప్పుడే మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ ఈ యొక్క గీత దాటితే చాలు, అయిపోయాక మరణము దాటితే. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఐగుప్తు నుండి వచ్చారు, తర్వాత అరణ్యంలో కూడా వాళ్ళు ప్రయాణమై వచ్చారు, చివరికి ఎర్ర సముద్రం కూడా దాటి వచ్చారు, తర్వాత అరణ్యం అంత అయిపోయింది. ఇంకా వాగ్దాన దేశం ఉంది దగ్గర, పాలస్తీనా దేశం దగ్గర ఉంది. దానికి దీనికి మధ్యలో ఏముంది? యోర్దాన్. వెరీ గుడ్. దానికి ఏముంది? ఈ యోర్దాన్ దాటితే అయిపోయా, అంతే. యోర్దాన్ దాటాలంటే యోర్దాన్ ప్రవహిస్తూ ఉంది. అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆయనే యోర్దాన్ను దాటించాడు. అది ఇప్పుడు మనం దగ్గరకు వచ్చాము. ఇక గీత అది మన కష్టం అనుకోండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కష్టమైంది, దాటలేరు. ప్రవహిస్తుంది, వడిగా ప్రవహిస్తూ ఉంది. దాన్ని దాటాలంటే కష్టం కనుక ఆయనే ఏం చేశాడు? దాన్ని 2 పాయలుగా చేసి దాటించాడు. మనం కూడా ప్రయాణంలో దగ్గరకు వచ్చాము. ఇంకా ఏం చేయాలి? ఇంకా ఇది నా చేత కాదు, వృద్ధాప్యంలో చేయలేను అనుకుంటే ఆయన ఎత్తి పెడతాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీసుకుపోయి ఎత్తి, సరే పానాయన అని ఆయనే చేశాడు. కనుక మన దేవుడు అటువంటి వాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నవాడును నేనే, చంకబెట్టుకున్నవాడును నేనే. అబ్బా, ఈ మాటలు మనం వింటూ ఉంటే చాలా మనకు ఆదరణ కలుగుతాయి. మన దేవుడు ఇంతవాడా, ఆయన్ని మనం ఎట్లా జీవిస్తున్నాం, అది మనం ఎలా జీవిస్తున్నాం. సరే, ఒక 5 నిమిషాలు ఉంది. ఇంకొక మాట కూడా ఉంది. నమ్మకమైన వాడును, తర్వాత 2వ మాట ఏంది? ఆమెనను వాడును, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆది. అది దేవుని సృష్టికి ఆది సంబుధుడు. ఆది అంటే మొట్టమొదటివాడు. సృష్టి ఆరంభము నుండి ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే క్రీస్తు శకము అంటారు, క్రీస్తు పుట్టాడు అనేది లేదు. చాలామంది ఇట్లా అనుకుంటారు. కానీ క్రీస్తు, నేనంటాను, క్రీస్తు అవతరించాడు. ఆయనకు పుట్టుకైంది. సృష్టి ఆరంభం కంటే ఉన్నవాడు. చాలామంది అంటారు, మీ దేవుడు నిన్న మొన్న వచ్చాడు, 2000 కిందట ఆయన ఇక్కడ పుట్టాడు. అయా, ఎందుకోసం పుట్టాడనే మాట కంటే ఉద్భవించాడు, అవతరించాడు. అవతారం ఎత్తి వచ్చాడు. మానవ అవతారం ఎత్తి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? ఈ లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చాడు. అవతారం, దేవుడు అవతరించాల్సి వచ్చింది, పుట్టుకని కాదు. ఆయన ఏర్పాటు కూడా చూస్తే ఎట్లా ఉంది? ఆయన ఒక స్త్రీ గర్భములో ఆయన జన్మించాడు. స్త్రీ, ఆమె కన్యక, పురుషుని ఎరగనామె. మరి పురుషునితో కలయక ముందే గర్భం.
పురుషునితో కలయిక ఇంకా వారికి వివాహ ఏర్పాటు జరగలే, ప్రధానము జరగలే. జరగకముందే ఆమె గర్భవతి అయింది. ఇదేమిటిది ఆశ్చర్యం కదా. అంటే అది శరీర సంబంధించిన జన్మ కాదు, అవతారం. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనగా పుట్టబో శిశువు పరిశుద్ధుడు, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన సృష్టి ఆరంభం, ఆయన ఆది. సామెతలు 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో యెహోవా నన్ను కలుగజేసెను. చదువుమా. ఆనాది కాలం మొదలుకొని ప్రవాహ జలంలో లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నీలమట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. చదువుమా. నేను అక్కడ ఉంటిని. బిగించినప్పుడు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై సంతోషించచ్చు. చూడండి ఎట్లన్నాను, సృష్టి ఆరంభం నుండి ఉన్నాడు. నిన్న మొన్నటి ఆయన కాదు ఆయన. చాలామంది అట్లా అనుకుంటారు. క్రీస్తు మొన్న పుట్టాడు, 2000 గాంధీతో పోలుస్తాడు చాలామంది. గాంధీతో పోల్చదగినటువంటి ఆయన కాదు. సృష్టికర్త, సృష్టి ఆరంభం అన్నిటి ప్రథమమైన దానిగా, మొట్టమొదట సృష్టి కంటే ప్రథమము ఎవరు చెప్పండి? యేసు ప్రభు. అది మన దేవుడు ఆయన. అందుకే ఆయన సృష్టి ఆరంభం కంటే మొదటివాడును, దేవుని కుమారుడు. అది దేవుని కుమారుడు. చెప్పు సంగతులు ఏమనగా, ఈ దినం మనం 3 మాటలే చెప్పాం. మొట్టమొదటిది ఏమిటి? ఆమెన్ అన్నవాడు. రెండో మాట నమ్మకమైనటువంటి వాడు. మూడవ మాట సృష్టి ఆరంభం కంటే ముందున్నటువంటి వాడు. చెప్పు సంగతులు ఏమనగా. రేపు విందాం. రేపు వారం చెప్పే సంగతులు ఏమిటో రేపు వారం విందాం. ప్రార్థన చేస్తాం. వినోద్ ప్రార్థన చేస్తాం.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరిన మనందరికీ, ఈ వాక్యం విన్న ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.